ఉదయాన్నే లేస్తే టిఫిన్‌తో ఎందుకు విసిగిపోతున్నారు? అయితే ఈ విధంగా చేయండి. ఈజీగా, టేస్టీగా, తొందరగా అయిపోతుంది హెల్తీ వెర్షన్‌లో. ఏం లేదండి గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి తీసేసుకోండి. దీన్ని ఒక సరి సమానంగా తీసుకున్న తర్వాత మనము ఉప్పు టేస్ట్‌కి సరిపడా వేసేసుకోండి. దీంట్లో వేసుకున్నాక మనము నీళ్లు వేసుకోండి. దోసకి ఎంత కావాలో చిక్కదనం ఆ విధంగా కంపల్సరీగా విస్కర్‌తోనే కలపండి. ఉండలు కట్టకుండా తొందరగా అయిపోతుంది పని. ఒక 2 మినిట్స్‌లో మనం పిండి కలిపేసుకున్నాం. ఆ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోండి. దోస ఎలా పరుస్తామో సేమ్ అదే విధంగా మనం రాగి దోశని కూడా ఈ విధంగానే వేసుకోవాలి. తర్వాత మనము పైనుంచి నూనె లేదా నెయ్యి, డైట్ లో ఉన్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఆయిల్ లైట్ గా వేసుకోండి. తర్వాత ఆ ఎర్రగడ్డని ఈ విధంగా వేసేసి మనం రెండో సైడ్ కాల్చుకున్న తర్వాత తిప్పుకొని ఈ విధంగా రెండు వైపులా కాల్చేసుకోండి. అయితే దీంట్లో నేను అవిసి గింజల పొడిని ట్రై చేస్తున్నాను. మీరు ఆవకాయ పచ్చడైనా లేకపోతే మా టమోటా పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.